హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి నేను యాక్చువల్గా ఇది మన హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. చూడని వాళ్ళు చూడొచ్చు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది. చాలా అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మేబీ అన్ని ఎయిర్పోర్ట్స్ ఇలాగే ఉంటాయి కావచ్చు. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళేది ఢిల్లీకి అండి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా మేము వెళ్ళడం జరుగుతుంది. సో చూసారా చాలా బాగుంది. సో అందుకే ట్రై చేసా. సో ఈ విధంగా లగేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీని మీద పెట్టుకొని మనం నార్మల్గా వాక్ చేయకుండా కూడా అలా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం అండి నేను ఫ్లైట్ని ఇంత దగ్గర నుంచి చూడడము. సో అందుకని చెప్పేసి ఇవి నాకు మెమొరబుల్ అంటే ఒక మూమెంట్స్ లాగా ఉండిపోతాయి అని చెప్పేసి నేను ఈ విధంగా వీడియో తీసుకోవడం జరిగింది. యూట్యూబ్లో పెట్టినా కూడా నాకు యూజ్, మళ్ళీ అందులోనూ నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి నాకు ఇంకా యూస్ఫుల్. సో అందుకని చెప్పేసి ఫ్లైట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం అండి. అక్కడ ఎంట్రీలోనే అమ్మ హాయ్ అని చెప్పేసింది. ఎందుకనంటే యూట్యూబ్ బ్లాగ్స్ తీస్తున్నారా అని చెప్పేసి అడిగింది. ఎస్ అని చెప్పేసి అన్న అట్లా పలకరించే వాళ్ళు ఉండడం కూడా చాలా అంటే చాలా మంచిది. సో అందుకని చెప్పేసి ఆ విధంగా మనకి ఇందులో వచ్చేసి మనకి అన్నీ చెప్తారు. అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మనం దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఒకవేళ మనం ఫాలో అవ్వకపోయినా కూడా వాళ్ళందరూ చెక్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ విధంగా మనమైతే ఢిల్లీకి ల్యాండ్ అయ్యామండి. ల్యాండ్ అయిన తర్వాత నైట్ ఇది 10:30 ఏమో అవుతుంది. సో ఈ టైంలో మట్టుకి మనం ల్యాండ్ అయ్యాము. మెల్లిగా అలాగా ఎక్కడైతే ఇట్లా స్టేజ్ మీద నుంచి కిందికి దిగుతున్నాం. మనము దిగిన వెంటనే మనకి దగ్గరలోనే బస్సు ఉంది. బస్సు అసలు వెయిటింగ్లో ఉంటుంది అన్నట్టు. అన్ని ఇండిగోకి సంబంధించిన బస్సెసే. సో మొత్తానికైతే బస్సులో ట్రావెల్ చేసాం. అసలు ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపించలేదు, అంత డిఫరెంట్గా ఉంది బస్సు కూడా. సో ఈ విధంగా అయితే మనము ల్యాండ్ అయిపోయాం కదా ఢిల్లీలో. మన లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ లగేజ్ ఈ విధంగా వస్తుంది. ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని ఇక వెళ్ళిపోవడమే. మొత్తానికి అయితే మనకి రిసీవ్ చేసుకోవడానికి బస్సు వచ్చింది కాబట్టి ఇక ఢిల్లీ నుంచి మనం వెళ్ళిపోతూ ఉన్నాం అన్నట్టు. మధ్యలో మా పిల్లలు అయితే బాగా సాంగ్స్ పాడుతున్నారు. అందరు సింగర్సే మరి. ఇక మొత్తం హిందీ సాంగ్సే. ఎంజాయ్ చేయండి బాగా. నాకైతే ఓ పక్క వీడియోస్ తీస్తాను, ఇంకో పక్క ఏమో జర్నీ పడక వామిటింగ్స్ తప్పదు అన్నట్టుగా అలా అన్ని వీడియోస్ తీసుకుంటున్నాను. మళ్ళీ వస్తానో రానో ఢిల్లీకి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా వీడియోస్ తీసుకోవడం జరిగింది. ఒక పక్క హెడేక్, ఇంకో పక్క ఏమో వీడియోస్ కంపల్సరీగా తీసుకోవాలి. నేను చూసిన ప్రతిదీ కూడా నేను వీడియో తీసుకున్నాను. ఇంకా కొన్ని మిస్ అయిపోయినాయి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినాయి. సో అందుకని చెప్పేసి అంటే 2024లో తీసిన వీడియోని ఇప్పుడు తీయడం జరిగింది. వీళ్ళందరూ నా కొలీగ్స్, నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా వీడియో తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళి మేము 4 మెంబర్స్ మేము ఎప్పుడు ఫొటోస్ దిగడము. సో ఈ విధంగా అయితే మనం ఢిల్లీ అయితే వచ్చేసాము. ఇది ఒక షిమ్లా ప్లేస్ అన్నట్టు. అది చాలా అంటే చాలా బాగుంది. కానీ నాలాంటి వాళ్ళు అయితే ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే విలేజ్కి అలవాటు అయిపోయి ఆ తర్వాత సిటీ హైదరాబాదు అంటే మ్యాక్సిమం అయితే నాకు విలేజ్ అంటే నాకు ఎక్కువగా ఇష్టం. కాకపోతే ఇక్కడ విలేజ్ ఏంటిదని అంటే ఇల్లులన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏదైనా కొనాలంటే చాలా లాంగ్ వెళ్ళి తీసుకోవాలి. ఈ విధంగా అయితే మా పిల్లలతో మేము సన్స్వింగ్ చేసామన్నట్టు. మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్కి పోజ్ ఇవ్వడమే సరిపోతుంది. ఇది వచ్చేసి శివాలయము. ముందు హ్యాండ్ వాష్, లెగ్ వాష్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి ఉంటుంది. కానీ ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వండి. అది ఒక సింక్ లాగా. అవన్నీ కూడా మళ్ళీ చెట్టుకే వెళ్ళిపోతుంది. చెట్టు వరకే కనెక్షన్ చేసి ఉంచారన్నట్టు పైపులు. సో ఈ విధంగా పైన చూసారా, పైన కానీ మొత్తం పైపులతోటే పెట్టారు. అసలు గింత కూడా గ్యాప్ లేకుండా వర్షం కూడా పడదు ఆ విధంగా పెట్టేశారన్నట్టు. ఇది వచ్చేసి మనకి శివాలయం టెంపుల్. ఎంట్రీ తోటి ఒక మిర్రరు. నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది మళ్ళీ ఆ వీడియోస్ తీసుకుంటూ. కానీ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్గా కట్టారండి. ఎందుకనంటే అవన్నీ కూడా సిమెంట్తో కట్టింది కాదు, ఒక రాయితో ఇంకో రాయిని పేర్చడం అన్నట్టు. అది ఇంత ఒక గుహలాగా ఉంది. కానీ చూడడానికి డిఫరెంట్గా, అందంగా, ఆకర్షణీయంగా కూడా ఉంది. కొన్ని ప్లేసెస్ డిఫరెంట్గా ఉంటాయి మనకి చూడడానికి కూడా. ఆ గ్లాస్ ఎవరైనా తీసుకెళ్తారని చెప్పేసి ఆ విధంగా దానికి చైన్ కట్టేసి పెట్టారు. గుడి లోపలండి ఇదంతాను.
కిందన రాళ్ళలాగా అంటే కొన్ని కొన్ని రాళ్ళలాగా గుచ్చుకుంటాయి అని చెప్పేసి ఆ విధంగా వాటిని అరేంజ్ చేసి పెట్టారు నడవడానికి. మనకి స్టెప్స్ ఎలాగో ఇవి అలాగా అన్నట్టు. తిరగలి ఉంటుంది కదా, సేమ్ ఆ పైన దానిలాగా ఉంది చూడండి మనం నడిచేవి. ఇది వచ్చేసి పైన మట్టి, కిందేమో నార్మల్గా రాళ్ళతో పెట్టేశారు. ఇది వచ్చేసి శివాలయము. శివాలయం లోపల ముందు మనం ఎంట్రీ తోటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఏ గుడికి వెళ్ళినా కూడా మనకి ఎంట్రీ ముందే ఎవరు ఉంటారు, విఘ్నేశ్వరుడు ఉన్నట్టుగా సేమ్ ఇక్కడ కూడా అలాగే పెట్టారు. కానీ చూడండి కింద కూడా మొత్తం పైప్స్ తోటి అరేంజ్ చేశారు. అసలు డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అండి. కానీ చాలా అంటే చాలా చక్కగా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. ఇదంతా పైన సిమెంట్ వేసేసి కింద మాత్రం రాళ్ళు పెట్టారు చూడండి. ఆ రాళ్ళు అలాగ స్టేర్స్ లాగా పేర్చుకుంటూ శివుణ్ణి అక్కడ అరేంజ్ చేశారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చూడగానే అందరూ మొక్కేసుకోండి. ఇది వచ్చేసి ఒక గుహ అండి. ఈ గుహలో ఫస్ట్ వెళ్ళేటప్పుడు భయపడ్డా, ఎందుకంటే ఇది సిమెంట్తో కట్టింది కాదు, సేమ్ ఇప్పుడు మీకు చెప్పాను కదా రాళ్ళతో పేర్చారు. వెళ్ళడానికి వే ఉంది, మళ్ళీ రావాలంటే ఒకటే వే, వెళ్ళడానికి కూడా ఒకటే వే. పాప ముందు వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావాలి. కొంచెం భయంగా ఉంది నాకు, కానీ తప్పదు అన్నట్టుగా వెళ్ళాను. ఇది వచ్చేసి మామూలుగా సైడ్స్కి ఇవన్నీ సిమెంట్ రాళ్ళు మొత్తం మిక్స్ చేసేసి కట్టేశారు వీటిని. శివుడు ముందే నందీశ్వరుడు. ఆ పామును కూడా అండి మామూలుగా సిమెంట్ తోటి కట్టేశారు దాన్ని. కానీ చాలా అంటే చాలా బాగుంది. కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నా నేను అక్కడ. పూజ కూడా చేసుకున్నా, ఎందుకంటే మనము టూర్ కని వచ్చాం కదా, పూజలు చేసుకోవడం పునస్కారాలు చేసుకోవడం అవ్వలేదు. మొత్తానికైతే వచ్చి చేసుకున్నాను, ఎందుకనంటే చాలా రోజుల తర్వాత కదా అన్నట్టుగా. మళ్ళీ మార్నింగ్ కూడా వచ్చానండో ఈ దేవుని మళ్ళీ మొక్కడానికి, ఎందుకంటే దగ్గర వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మా కొలీగ్స్ మా టీచర్స్తో పాటు మళ్ళీ వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చాను. కానీ చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. అసలు కాలు అడుగు బయట పెట్టలేము, అంత చల్లగా. అసలు ఎంత ఫ్యాన్లు లేకున్నా కూడా అంత కూల్నెస్ వస్తుంది. ఎండ వస్తే కానీ మనం తట్టుకోలేము, అంత దీనిగా ఉంటుంది అన్నట్టు మనకి. నేనైతే అసలు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఇయర్స్లోకి ఆ చల్లటి గాలి వెళ్ళకుండా పెయిన్ వస్తూ ఉందన్నట్టు చెవులకి. సో అందుకే ఇయర్లో మనకి కాటన్ క్లాత్స్ కాటన్ కూడా పెట్టేసుకున్నాను. అంటే అంత దీనిగా ఉంది. ఇది వచ్చేసి సేమ్ ఎక్కడ చూసినా కూడా శివుడి విగ్రహాలే ఉంటాయి, శివుడిది మాత్రమే ఉంటాయి ప్రతి దగ్గర కూడా. కానీ చాలా డిఫరెంట్గా చేశారు. చెప్పాను కదా మనకి సింకులు ఎలాగో ఆ విధంగా హోల్స్ చేసేసి ఆ వాటర్ కూడా మళ్ళీ చెట్లకు వెళ్ళేలాగా చేశారు. గుహ అని చెప్పాను కదా, మళ్ళీ సెకండ్ టైం వచ్చాం మా పిల్లలతో. రండి మేడం భయపడకండి అని చెప్పేసి మా పిల్లలు మరీ తీసుకొని వెళ్ళారు. ఈ విధంగా అయితే ప్రదర్శన చేసుకున్నాను నేనైతే ఆ గుహ లోపలికి వెళ్ళడానికి. ఇది నా లాస్ట్, అంటే ఇది నా ఫస్ట్ వీడియో. నేను చాలా లాంగ్ నుంచి వెళ్ళి, అంటే ఈ ఢిల్లీకి వెళ్ళడం ఫస్ట్ టైము, అందులోనూ పిల్లలతో వెళ్ళడం ఫస్ట్ టైము టూర్కి ఇంత లాంగ్తో. సో వాళ్ళు కూడా ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ 2024 వాళ్ళకి లాస్ట్ 12th వాళ్ళకి. సో ఆ విధంగా అయితే నాకు వీడియో అయితే మెమరబుల్గా ఉండిపోయింది. అలాగని చెప్పేసి పిల్లలందరినీ పెట్టలేం కదా, సో అందుకని చెప్పేసి పెట్టలేదు. కానీ చాలా ఎంజాయ్ చేశాను మా పిల్లలతో. ఇది వచ్చేసి ఆ గుడి దగ్గరలోనే యాపిల్ తోట ఇది. ఎందుకనంటే ఇందులో యాపిల్స్ లేవు, ఒకటి కనిపించింది. అది ఆల్రెడీ సీజన్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము. సో అందుకని మేము యాపిల్స్ అన్నిటిని మిస్ అయిపోయామన్నట్టు, గ్రీన్ యాపిల్స్. ఇది ఎవరు తెంపకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆ కరెంట్ ఇది కూడా మొత్తం వైర్స్ అన్ని పెట్టారు చూడండి. దేకో ఎక్ బార్ ఏ ఘర్ కా పూరా. ఇది వచ్చేసి దగ్గరలో ఆ యాపిల్ తోట పక్కన ఒక ఇల్లు. ఇది సింగిల్గా ఉంది, టెంపుల్కి దగ్గరలో అన్నట్టు. పక్కన ఇల్లులు కూడా లేవు, కానీ డిఫరెంట్గా కట్టారు కట్టడం కూడా. అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నా, ఒక్కటే సింగిల్ ఇల్లు ఉందని చెప్పేసి. అన్నిటి దగ్గర సేమ్ అలాగే ఉంటుంది, చాలా గ్యాప్ తోటి చాలా సింగిల్ ఇల్లులు. ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ గృహ అని చెప్పాను కదా, ఈ గుహలోకే నేను వెళ్ళాను. సో అందుకని చెప్పేసి అది తీశాను మీకు. సో ఇదైతే మొత్తానికైతే అన్ని రోడ్ల మీదనే కట్టారు. కింద మొత్తం ఖాళీ ప్లేస్, పైనకని చెప్పేసి
మామూలుగా పెట్టేసి కట్టేశారన్నట్టు. సేమ్ ఈ షాప్ కూడా అసలు పడిపోతుందో ఉంటుందో అన్నట్టుగా ఉంది, కానీ స్టాండర్డ్గా కట్టేశారు. ఇవన్నీ కూడా కొండ గుహలు అన్నట్టు, అసలు డిఫరెంట్గా. ఇక్కడ వచ్చేసి తను ఏదో చేస్తుందని అనుకుంటున్నాను. మా పిల్లలకి మ్యాగీ అంటే బాగా ఇష్టం కదా, సో అందుకని చెప్పేసి మేము మ్యాగీ తింటామని చెప్పేసి అని అన్నారు. మ్యాగీ అయితే తింటున్నారు. ఆ మ్యాగీ వచ్చేసి మనకి బయట 14 రూపీస్ ప్యాకెట్ అయితే ఆమె 25 రూపీస్కి అమ్ముతుంది. ఎందుకంటే గ్యాస్ కూడా చేస్తుంది కాబట్టి ఆ విధంగా అమ్ముతుంది అంతే. వాటర్ పైపు చూడండి ఏ విధంగా పెట్టేసుకున్నారో. కానీ ఒకటి, ఇక్కడికి సరుకులు రావడానికి పోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే మనకు అన్ని దగ్గరలో ఉంటాయి అవైలబుల్గా, ఇక్కడ అలా కాదు. అసలు చాలా లాంగ్ నుంచి తెచ్చుకుంటారు. ప్రతిదీ కూడా కాలినడకతోటే వెళ్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు చాలా తక్కువ. ప్రతిదీ అసలు ఇది ఏ విలేజ్ అనేది కూడా నాకు ఐడియా లేదు. అప్పుడు ఎప్పుడో 2024లో వెళ్ళాను, ఇప్పుడు ఇది 2025. ఈ వీడియో నేను అసలు పెడదామని చాలాసార్లు అనుకున్నాను, టైం కుదరక ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియో. సదుపాయాలు అన్నీ ఉంటాయి కానీ చాలా లాంగ్ నుంచి తెచ్చుకోవాలి ప్రతిదీ కూడా. అసలు మేము ఆల్రెడీ ఫస్ట్ టైం ఇది నేను చేస్తున్నాను, సో అందుకని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. సేమ్ అన్ని ప్లేసెస్ కూడా ఇలాగే ఉంటాయి. ఆ ఢిల్లీ సిటీ దాటిన తర్వాత మొత్తం అన్నీ కూడా సేమ్ ఇదే పొజిషన్లో ఉంటాయి అన్నట్టు. మనకి ఇల్లులు చాలా లాంగ్గా ఉంటాయి. అన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ, అంటే తెచ్చుకోవాలి కానీ సిటీకి వెళ్ళి తెచ్చుకోవాలన్నట్టు. చాలా అంటే చాలా షాప్స్ కూడా చాలా తక్కువ ఇక్కడ. సో ఈ విధంగా అయితే నేను ట్రై చేస్తున్నాను, ఫస్ట్ టైం ఇది కూడా నా లైఫ్లో. ఎంత ఎండలో కూడా చాలా చల్లగానే ఉంటుంది మనకు అక్కడ. పైకి ఎండనే, కాకపోతే మొత్తం అసలు చలికి వణుక్కుంటూ ఉండాలి. ఫస్ట్ భయపడ్డా కానీ పర్లేదండి, చాలా బాగా జరిగింది మొత్తానికైతే జర్నీ అయితే, టూరు. ఇది వచ్చేసి ఢిల్లీకి వచ్చేసాము. మళ్ళీ ఇక షిమ్లాను వదిలేసి ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్లేసెస్ చూస్తూ ఉన్నాం అన్నట్టు మేము. ఇది కూడా చేయాలనే చేశాను నేను, అన్నీ మెమరబుల్గా ఉండాలని చెప్పేసి. లైఫ్లో ఏదైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కూర్చొని చూడడానికి యూజ్ అవుద్ది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నా టూరు ట్రిప్ కనుక ఢిల్లీ టు షిమ్లా, హైదరాబాద్ నుంచి వెళ్ళడము, మొత్తానికైతే లైఫ్ని బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ వెళ్ళానని అనుకున్న, తర్వాత వెళ్ళక తప్పలేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. బాగా ఎంజాయ్ చేశాను. లైక్ చేయడం మర్చిపోకండి.